ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు కుంటలు నిండిపోతున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దసరా సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు యువత స్నేహితులతో కలిసి వాగులు చెరువుల్లో ఈతలు కొట్టేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తమ పిల్లలను బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ముఖ్యంగా పిల్లలందరూ దసరా హాలిడేస్ తీసుకొని స్కూల్స్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేసరిలో హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో మనకి గత వారం నుంచి పడుతున్న వర్షాల దాటికి మనకి సగిలేరు వాగు ఫుల్లుగా ప్రవహిస్తూ ఉంది. జిగుమిట్టి రాళ్ళ దగ్గర కానీ, లేకపోతే భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కానీ, నెక్స్ట్ రాజపేట కొండపేట దగ్గర కూడా ఈ వాగు బాగా ప్రవహిస్తుంది. ఎవరు తల్లిదండ్రులు చెప్పడం ఏమనగా పిల్లల్ని ఎవరు కూడా ఈ వాగులకి పోయి ఈత కూడా ఆడుతుంది, అలాగే ఆ వాగుల దగ్గర కూడా ఆడాడుకోవద్దని చెప్పేసి ఎవరు కూడా ఆ పరిసరాలకు వేసి ఆ వాగులు దిగి ప్రాణం తెచ్చుకోకుండా ఉండాలని కోరుకున్నాను. దయచేసి అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే ఈ హాలిడేస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఆడ పోయి చూడటానికో లేకపోతే ఏదో కాలక్షేపం కోసం పోతుంటారు. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దయచేసి తల్లిదండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని ఈ సగిలేరు వాగు దగ్గర పోకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం.